సినిమాలో కూడా కాస్టింగ్ కావచ్చు విపరీతంగా ఉంది అనేసి విన్నాం కదా. మీరు ఆల్రెడీ సినిమా కూడా చేశారు కాబట్టి దాని గురించి అసలు చెప్పండి, అసలు ఎట్లా జరుగుతుంది, నిజమేనా అదంతా? యాక్చువల్గా కాస్టింగ్ కోచ్ ఎదుర్కొన్న వాళ్ళు రష్మి తను ఉంది కదా, యాంకర్ రష్మి. తను కూడా ఇంటర్వ్యూ చూసారా మీరు ఎప్పుడన్నా? ఇవ్వడం చూసారా? తను నాకు ఇచ్చింది ఇంటర్వ్యూ. సేమ్ నేను మీరు అడిగినట్టే తను అడిగాను. అడిగితే షీ హాజ్ గివెన్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. ఏంటంటే ఇది ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్ కాదు పవన్ గారు, ఇది పర్సనల్ క్వశ్చన్. ఇది వాళ్ళకి ఇష్టం ఉంటే నోబడీ ఈజ్ గోయింగ్ టు ఫోర్స్ యూ. కాళ్ళు చేతులు ఎవరు కట్టేసి తీసుకెళ్లరు. మీకు ఇష్టం ఉంటేనే మీరు వెళ్తారు. అదర్వైజ్ ఇదేమి ఇది కాదు కదా, ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు. ఇఫ్ నాట్ యూ వోంట్ గెట్ ది ఛాన్స్. కొన్ని మంచి ప్రొడక్షన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఓన్లీ టాలెంట్ మాత్రమే చూస్తారు. ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, కంపెనీ టు కంపెనీ. దట్స్ ఇట్. ఇది అసలు సినిమానే కాదు, ఎక్కడైనా కూడా ఇలాంటి సినిమానే కాదు. ఇప్పుడు మొన్న ఎక్కడో ఏదో చదివాను నేను, బ్యాంక్లో కూడా మేనేజర్స్ ఉంటారు. లేకపోతే మనం కొన్ని ఛానల్స్లో వాటి లోపల వచ్చే న్యూస్ చూస్తుంటాము. అసలు ఒక వర్కింగ్ ప్లేస్ లోపల కండోమ్స్ దొరికాయి అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? అమ్మాయి అదే అడుగుతున్నాను. దానివల్ల బ్లాకేజ్ అయిపోతే ఏంటి అని చెప్పి వాళ్ళందరూ తీస్తే నంబర్ ఆఫ్ దాని లోపల ఇవి దొరికాయంట. దొరికితే ఈ రబ్బర్స్, సో వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంటే ఇది టీవీకో సినిమా రంగానికో పరిమితమైంది కాదు. మేబీ కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు ఇలాంటిది, బట్ ప్రతి చోట ఉంటుంది ఇది. అయితే కొంతమంది దాన్ని ఎదుర్కొంటారు, స్ట్రగుల్ చేస్తారు, ఫైట్ చేస్తారు. దే ఫైట్ అగెన్స్ట్ ఇట్. కొంతమంది ఓకే మనకి ఎందుకులే అని చెప్పి కొంతమంది చూసి చూసినట్టుంటారు, కొంతమంది బలవుతూ ఉంటారు. అంతే తప్ప ప్రతి దానిలోనూ ఉంటుంది ఇది. సో ఇక్కడ సినిమా అని కాదు, లేదంటే మీడియా అని కాదు, ఐటీ అని కాదు, సినిమాల్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు కాస్టింగ్ కోచ్ అనేది. ఇప్పుడిప్పుడే బయట అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు కొంతమంది. చాలామంది ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పాలి. నా వరకు నేను చెప్పాలి అని అంటే ఆ కాస్టింగ్ కోచ్ కొంచెం తక్కువైంది. లేకపోతే అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం సెన్స్ ఉన్న డైరెక్టర్స్, సెన్సిబుల్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఒక మంచి వాతావరణమే ఏర్పడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఏర్పడుతోంది, ఇంకా అలా ఉంది అని కాదు, మంచి వాతావరణం ఏర్పడుతోంది. చాలామంది ఎడ్యుకేటెడ్ మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు బీటెక్, బీఎస్సీఓ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు డైరెక్టర్స్లో. మోర్ ఓవర్ ఐటీ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి వచ్చి డైరెక్టర్గా స్థిరపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దాంట్లో శేఖర్ కమ్లా గారు, మోర్ ఓవర్ శేఖర్ కమ్లా గారు ఇంటర్వ్యూ కూడా చేశాను నేను ఫిదా టైం అప్పుడు. సో హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. బాగా చేశారండి ఇంటర్వ్యూ. అంటే వాళ్ళ ఇంట్లో చేశాను నేను ఇంటర్వ్యూ. సో ఆయన కూడా చాలా ఫ్రీగానే మాట్లాడతారు. అపార్ట్ ఫ్రమ్ ఇంటర్వ్యూస్ అండ్ డైరెక్టర్స్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. సో క్రియేటివ్ హెడ్గా, సో వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ హ్యావ్ యూ డన్ సార్? ఈ నేరాల గోరాలు, యువ భారత్ ఈ ప్రోగ్రామ్స్ అండ్ హెచ్ఎంటీవీలో కొన్ని కమర్షియల్ ప్రోగ్రామ్స్ అండ్ కొన్ని సమాజానికి పనికొచ్చే ప్రోగ్రామ్స్, లైక్ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్, ప్రోమోస్ ఇవ్వటంతో నాకు ఐ గాట్ యూనిసెఫ్ అవార్డు ఆల్సో ఫర్ సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్. ఒకటి పపెట్ షో లాగా చేశాను నేను. అది ఐల్ సెండ్ యూ ద వీడియో. మీ క్వశ్చన్స్ దానికి రిలేటెడ్గా నేను అది కూడా పంపుతా. ఏంటంటే షాడో ప్లేలో జంతువులు కానీ పక్షులకు కానీ జెండర్ తేడా అనేది ఉండదు, ఓన్లీ మనుషులకి మాత్రమే ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేస్తారు పిల్లల్ని, లేకపోతే ఆడపిల్లల్ని చంపేసే సంస్కృతి కూడా ఉంటుంది. అలా ఆ పాయింట్ ఆఫ్ బేస్ మీద దాని గురించి అవార్డు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ నరసింహన్ గారు దాని మీద ఒక 10 minutes మాట్లాడారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అండి, నేను రెగ్యులర్గా బాగా చదివాను ఆయన్ని. ఆయన బుక్స్ చాలా చదివాను. నా ఫేవరెట్ రైటర్ ఆయన. సో ఆయనతోటి నా ఫస్ట్ ఇంటర్వ్యూ, అది దట్ వాజ్ అమేజింగ్. నేను మర్చిపోలేను అది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో. అది మ్యాంగోలో చేసినప్పుడు నేను అన్నీ ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఆయన ఏదో ఇన్ని బుక్స్ అవన్నీ ఏవో తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఇట్లానే ఉంటుంది క్యాబిన్, అక్కడ పడేసి పీపుల్కి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి పిల్లలకి, ఆ బేస్డ్ లింక్ చేసుకొని క్వశ్చన్స్ అడగండి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నాడు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆయన కిందకి వెళ్ళారు.
దట్ వాజ్ రియల్లీ ఛాలెంజింగ్. ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ప్రిపేర్ అయ్యాను. నా క్వశ్చన్స్ కాకుండా ఆయన వేరేవి ఇన్ని బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దానికి దీనికి ఎలా రిలేట్ చేయాలనేది నాకు అర్థం కాక సార్ ఇట్లా చేద్దాము ఇట్లా, సరే మీరైతే స్టార్ట్ చేయండి. మొత్తానికి నేను అడిగిన క్వశ్చన్స్ ఆయన చెప్పిన దానికి కొంచెం ఇంటర్ రిలేట్ చేసుకుంటూ అడిగి ఆ ప్రోగ్రాము చేయగలిగాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. గ్రేట్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కానీ సినిమాలోకి రావాలనుకున్నా కానీ ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్, మీ సజెషన్స్ ఏమైనా ఉంటాయి? సజెషన్స్ ఇచ్చేంత పెద్ద స్థాయి కాదు, అట్లీస్ట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే డెఫినెట్గా టీవీ రంగానికి రావచ్చు, ఒక యూట్యూబర్గా ఎదగచ్చు. చాలా కాంపిటీషన్ అయితే ఉంది, తట్టుకోగలగాలి. మీకంటూ ఒక యూఎస్పీ ఉండగలగాలి, అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది. నేను ఇలా చేయాలి, నేను ఇందులో స్ట్రాంగ్. అది మీరు మీడియాకి వచ్చినా, సాఫ్ట్వేర్ రంగం అయినా, ఇంకోటైనా మీరు నెంబర్ 1గా ఉండాలి. లేకపోతే మీరు దాని లోపల అట్లీస్ట్ మీ జర్నీ మీకు ఇష్టమైన పనిలో కొనసాగాలి అని అనుకుంటే మీకంటూ ఒక ప్రత్యేకత, ఒక స్పెషలైజేషన్ ఉండడం అనేది మస్ట్ అండ్ షుడ్. అలాగే అన్ని రంగాల్లాగానే ఈ రంగం కూడా, దానిలో నో డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీ ఎక్స్పీరియన్స్ నేరాలు ఘోరాల విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరికి తెలియదు, అప్పుడు ఇంతమంది దీని వెనుక కష్టపడి పనిచేశారన్న విషయాలు అయితే నాకు కూడా ఇవాళ తెలిసింది. సో ఆ విషయాలు కానీ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ నూతన్ ప్రసాద్ గారు, అట్ ది సేమ్ టైం రిస్క్ సినిమాకి మీరు పడ్డ కష్టం, ఇవన్నీ కూడా నిజానికి అంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ లైఫ్నే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సందర్భం లేదు. ఒక్కసారి ఫెయిల్ అయిన దాన్ని కూడా తీసుకున్నా కూడా నెక్స్ట్ మనం ఎలాంటివి రిపీట్ చేయకూడదని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఒక సినిమా తీసి అక్కడి వరకు వెళ్ళారు అంటే దాని వెనక పరిస్థితులు ఉంటాయి, అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా జరిగే సిచ్యువేషన్ అంతే కదా. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ ఓన్గా పెట్టుకున్నారు, డైరెక్ట్ చేశారు, అన్నీ 1 మ్యాన్ షోగా చేసి అక్కడ ఓటీటీలో రిలీజ్ చేశారంటే దాని వెనక ఎంత కష్టం ఉందో కూడా అర్థమవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నెక్స్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో యాజ్ అ డైరెక్టర్గా, లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్ హెడ్ క్రియేటివ్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నారో దానికి డెఫినెట్గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కేటీవీ. థ్యాంక్ యూ కేటీవీ, థ్యాంక్ యూ సహస్ర.